ఉమ్మడి వరంగల్ జిల్లాను ముసురు వీడడం లేదు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగుతుంది. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నీటి మట్టం 13.950 మీటర్లకు పెరిగింది. ఇంకొక అడుగు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ముసురు వర్షం అయితే వీడడం లేదు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా జనగామ 6 జిల్లాల్లోనూ ముసురు వర్షం అయితే వీడడం లేదు. గత 3 రోజుల నుంచి కూడా ముసురు వర్షం కురుస్తున్న నేపథ్యము. గత 3 రోజుల క్రితం నుంచి ఇటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా మహబూబాబాద్కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యం. అది నిన్నటి వరకు ఆరెంజ్ అలర్ట్ గా కొనసాగిన నేపథ్యము. ఇవాళకైతే చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ కాని నేపథ్యం. ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ చేయని నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. అయినప్పటికీ ముసురు వర్షం అయితే వరంగల్ను వీడడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ములుగు జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద పూర్తి స్థాయిలో అక్కడ 13.950 మీటర్ల మేరకు అక్కడ గోదావరి నీటి మొత్తం ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. రామన్నగూడెం దగ్గర గోదావరి నీటి మొత్తం పెరిగితే అయితే ప్రమాద హెచ్చరికలు మనం 1, 2, 3గా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక 14.82 మీటర్లకు మొదటి ప్రమాద హెచ్చరిక చేస్తారు. దాంతోపాటు రెండవ ప్రమాద హెచ్చరిక 15.82 మీటర్లకు, అదేవిధంగా మూడవ ప్రమాద హెచ్చరిక 17.32 మీటర్లకు సంబంధించి చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే 13.950 మీటర్ల వద్ద గోదావరి నీటి మట్టం రామన్న గూడెం దగ్గర కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ములుగు ప్రజానికం అంతా కూడా పూర్తి స్థాయిలో ఒక భయానందల వాతావరణంలో ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. గత ఏడాది పూర్తి స్థాయిలో గత 40 ఏళ్ల క్రితం కురిసినటువంటి వర్షాల కంటే ధీటుగా కూడా పోయిన సంవత్సరం వర్షాలు కురిసిన నేపథ్యంలో ములుగు కావచ్చు, ఇతర జిల్లాలన్నీ కూడా ఇబ్బందులు పడ్డ నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఈ సంవత్సరం మొదటి ప్రమాద హెచ్చరిక వరకే ఈ ప్రమాద ఏదైతే వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు అయితే మనకు కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఇటు సమ్మక్క బ్యారేజీ ములుగు జిల్లాలోనే ఉంటుంది. అక్కడ మనం చూసినట్టయితే 83 మీటర్లకు సంబంధించి సమ్మక్క సాగర్ బ్యారేజీ ఉంటే ఇప్పటికే 81.90 మీటర్లకు నీటి మట్టం చేరిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇటు రామప్ప లేక్ కూడా పూర్తి స్థాయిలో 205.95 మీటర్లు ఉంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం పెద్ద ఎత్తున చేరుతున్న నేపథ్యము మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ములుగుకు సంబంధించి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైన నేపథ్యము. జిల్లా కలెక్టర్ ఇప్పటికే దినకర్ చెప్పిన నేపథ్యము. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు మొదటి ప్రమాద హెచ్చరిక చేసేటప్పటికే అప్రమత్తంగా ఉండి పునరావాస కేంద్రాలకు చేరుకోవాలన్న ఒక సూచన అయితే ఆయన చేసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చేపలకు సంబంధించినటువంటి వేటకు వెళ్ళవద్దన్న ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యము. ఇటు ములుగు కావచ్చు, జయశంకర భూపాలపల్లి ఈ 2 జిల్లాలు గోదావరి పరివాహక ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి ఈ 2 జిల్లాలోనూ చేపలకు సంబంధించినటువంటి మత్స్యకారులు అటువైపు వెళ్ళకూడదన్న హెచ్చరికలు చేసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎవరైతే వాటర్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటా ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ఇటు సెల్ఫీల మోజులో ప్రమాదపు టంచున పడొద్దు, ప్రమాదాల జోలికి పోవద్దనే ఒక సూచన అయితే అధికారుల నుంచి వినిపిస్తా ఉన్న నేపథ్యము. ఇటు వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి మహబూబాబాద్, అదేవిధంగా జనగామ ఈ 4 జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో ముసురు వర్షం కమ్మేసిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నగర జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైన నేపథ్యము. రోడ్లన్నీ కూడా జలమయమైన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. చెరువులు, కుంటలు, వాగులు, వంకలన్నీ కూడా పొంగిపొలుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఉన్నటువంటి భద్రకాళి చెరువు ఏదైతే ఉంటుందో భద్రకాళి చెరువు కూడా నిండు కుండలా మారిన నేపథ్యం వరంగల్కి సంబంధించి. పూర్తి స్థాయిలో వరంగల్, హన్మకొండ జిల్లాలు మెజారిటీగా ఇటు జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉంటాయి కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తమై ఉన్న నేపథ్యము. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందరూ కూడా అధికారులంతా కూడా వివిధ శాఖల అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. దానికి తోడు
పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసిన నేపథ్యం. వరంగల్ సంబంధించినటువంటి మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్, అదేవిధంగా సంతోషి మాత కాలనీకి సంబంధించి అనేక కాలనీలు లోతట్టు ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన నేపథ్యం. హన్మకొండని మనం చూసినట్టయితే ఇటు జవహర్ కాలనీ కావచ్చు, అనేక కాలనీలు కూడా వాటిని అందరి ప్రజల్ని కూడా అప్రమత్తం చేసిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ముసురు వర్షానికి సంబంధించి అంటే ఇవాళ తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ కాని నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. అంటే ప్రమాద హెచ్చరికలు ఎటువంటివి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రమాద హెచ్చరికలు చేరి నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వరంగల్కి సంబంధించి మనం చూసినట్టు హన్మకొండ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే ఇప్పటికే కంటాత్మక్కూర్ చెరువు తెగిపోయిన నేపథ్యం, అక్కడ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యం, మరో మార్గాన ప్రజలంతా కూడా వాళ్ళ రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ములుగు జిల్లా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఏటు నగరం దగ్గర గోదావరి అయితే పూర్తి స్థాయిలో ప్రమాద స్థాయిని మించి కూడా ప్రవహించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే దొడ్లకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే జంపన్న వాగు మీద కట్టినటువంటి బ్రిడ్జ్ గత ఏడాది భారీ వర్షాలకు, భారీ వరదలకు, అంటే చరిత్రలో కొన్నిసార్లు మనం వరదలను చూసినట్టయితే అంత తీవ్రతగా దాదాపు 30-40 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలు పోయిన సంవత్సరం వచ్చిన నేపథ్యంలో అక్కడ బ్రిడ్జ్ కూలిపోయిన నేపథ్యము. ఇటీవల సీతక్క గత 3 నెలల క్రితం 9 కోట్ల పైచిలకు నిధులతో అక్కడ బ్రిడ్జికి సంబంధించి శంకుస్థాపన చేసిన నేపథ్యం. అయితే ఇప్పటికిప్పుడు అక్కడ ఆ బ్రిడ్జ్ పూర్తి కాదు కాబట్టి అక్కడ ఏదైతే దొడ్లకు శివార్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో 4-5 గ్రామాలు ఉంటాయి. అక్కడ మల్యాల కావచ్చు, ఇతర కొన్ని కొండాయి, ఇటువంటి ఐలాపూర్, ఇటువంటి 4-5 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించి ప్రజలు జనజీవనం స్తంభించిపోకుండా అక్కడ ప్రజలు రాకపోకలు జరిగే విధంగా అక్కడ ఒక ఐరన్ బ్రిడ్జ్ కట్టాలనుకున్న నేపథ్యం. ఆ ఐరన్ బ్రిడ్జ్ కట్టే క్రమంలో 35 లక్షలు వెచ్చించిన నేపథ్యం. ఐరన్ బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోయిన నేపథ్యంలో ఆ 35 లక్షలు కూడా నీళ్ల పాలైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ములుగు జిల్లా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యము. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా గోదావరి నీటి మట్టం ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో, అంటే ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభావం గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ములుగు, జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. మిగతా 4 జిల్లాలు అయితే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఎటువంటి ప్రమాదపు అలర్ట్ అయితే లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా.